ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుంది. డిగ్రీ మీరు పాస్ అయినట్టయితే ఎటువంటి అనుభవం లేకుండా మీరు ఆగానే అప్లై కానీ చేసుకుంటే స్టార్టింగ్ సాలరీ 52,000 పైన ఇక్కడ ఉంటుంది. 676 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. తెలుగు వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి, పూర్తిగా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఐడిబిఐ బ్యాంక్ నుంచి లిమిటెడ్ కంపెనీ నుంచి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అయితే రావడం జరిగిందండి. ఓకే, ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అర్హతలు అన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ వేకెన్సీస్ మీరు కానీ చూసుకున్నట్లయితే 676 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. అందరికి కూడా ఇందులో అవకాశం అయితే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఇంపార్టెంట్ డేట్లు ఈ రోజు స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే 20 వరకు అయితే ఉంటుంది. అలానే జూన్లో మీకు రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఫైనల్గా మీకు సెలక్షన్ అయ్యి ఆ తర్వాత పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే వస్తుందండి. అలానే ఇక్కడ ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకుంటే మినిమం మీకు 20 ఉండాలి. అలానే మ్యాక్సిమం మీరు కానీ చూసుకుంటే 25 ఉండాలి. కేవలం ఇక్కడ నేను చెప్పాను చూడండి, బ్యాచులర్ డిగ్రీలో 60% జనరల్ పర్సన్స్కి ఈడబ్ల్యూఎస్ వరకు ఉండాలి. 55% ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. అలానే కొద్ది గొప్పలో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. అంతే తప్ప సర్టిఫికేట్ కావాలనేది ఏం లేదండి. ఓకే, ఇందులో శాలరీస్ కూడా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఫర్ ఇయర్ కూడా స్టార్టింగ్ శాలరీ ఇలా మీకు 6,50,000 వరకు ఫస్ట్ ఇయర్లో మీకు ఉంటుంది. ఆ తర్వాత శాలరీస్ కూడా పెంచడం జరుగుతుంది. ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు కేవలం మీ దగ్గర ఎన్ని డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే ఇక్కడ రాత పరీక్ష అనేది మీకు ఇంగ్లీష్ అలానే హిందీలో అనేది ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, -0.25 అనేది ఇక్కడ ఉంటుంది. సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ సిలబస్ మీద మీకు ఆధారపడి అంటే మీకు రాత పరీక్ష అయితే ఉంటుందండి. మల్టిపుల్ క్వశ్చన్స్ ఇస్తారు. అందులో మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ మీకు పర్మనెంట్ ఉద్యోగం అయితే వస్తుంది. అలానే ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే 20 నుంచి అలానే మనం కానీ చూసుకుంటే 25 మధ్యలో అని చెప్పారు కదా, +5 years ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఓబీసీ వాళ్ళకి +3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ +10 years అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు కల్పించడం జరిగిందండి. అప్లై ఎలా చేసుకోవాలి? ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అలానే ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మనకి ఈ May 8 నుంచి ఈ రోజు స్టార్ట్ కావడం జరిగింది. May మనకు 20 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. ఇందులో అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 250 ఉంటుంది. అలానే అదర్ పర్సన్స్ అందరూ కూడా 1050 రూపాయల వరకు మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి వస్తుంది. ఇంపార్టెంట్ డేట్లు అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ నెల 20 వరకు ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నోటిఫికేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ మీరు తెలిసిన చాలా సింపుల్. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ కూడా మీకు లింక్ ఇస్తున్నాను. లేకపోతే గూగుల్ వెళ్ళేసి తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని ఫస్ట్ పేజ్ అనేది ఇక్కడ మీరు ఓపెన్ చేయొచ్చండి. ఓకే, ఇలా ఓపెన్ చేస్తాను మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడే లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీరు రెగ్యులర్గా పొందుతారు. ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి. జిల్లా కోర్టులో కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు రావడం జరిగింది జాబ్స్ అనేది. అంటే 1620 ఉద్యోగాలకు సంబంధించిన రావడం జరిగింది. దాని గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. అలానే మనకు ఇక్కడ దానికి సంబంధించిన ఆర్టికల్ అనేది కూడా పబ్లిష్ చేయడం జరిగిందండి. ఓకే, అయితే ఈ రోజు వచ్చిన అప్డేట్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే బ్యాంక్ సంబంధించిన ఉంటుంది. దీని మీద ఫస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తాను మీకు ఏమిటంటే ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా నెక్స్ట్ పేజ్ అని మీకు ఓపెన్ అవుతుంది. కిందికి పూర్తిగా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది చాలా షార్ట్కట్లో క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫుల్ మ్యాటర్ అనేది కూడా మీరు ఇక్కడ రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. కింది వరకు మీరు పూర్తిగా చదివిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేయాలనుకున్న దీని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అలానే ఇంకేదైనా మీకు ఈ వీడియోలో డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. లేటెస్ట్ ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు పూర్తిగా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. వెంటనే వెళ్ళి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి.